ఇలా పాస్ చేసి పెట్టేశాడు దేవుడు. ఏ పని చేయకూడదు ఆ విశ్రాంతి దినాన్న 10 కమాండ్స్లో పెట్టేశాడు. ఆ 10 ఆజ్ఞలను పట్టుకొని వీళ్ళు ఏం చేయాలి? దాన్ని ఫాలో అవ్వాలి. దాంట్లో ఉన్న వాటన్నిటిని కూడా ధ్యానించుకుంటూ ఆ విశ్రాంతి దినం రోజు కూడా ఏ పని చేయకుండా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి అన్నది నియమం పెట్టుకున్నారు. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు వారు పంట చేలు వెళ్ళినప్పుడు వీళ్ళు వెన్నులు త్రుంచుకొని తింటున్నారు. మరి తింటుంటే వాళ్ళు అడిగిన ప్రశ్న కరెక్టే కదా? కరెక్ట్గా ఉందా లేదా? కరెక్ట్గానే ఉంది. అసలు ఏ పని చేయకూడదని చెప్పాడు ఇక్కడ. వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ పొలాల్లో నడుచుకుంటే వెళ్తున్నారు ఒక ప్రాంతానికి. ఏ పని చేయకూడదని చెప్పాడు. మళ్ళీ వెన్నులు త్రుంచుకొని తింటున్నారు ఇక్కడ. అది కూడా తినకూడదు. ఏది నిజం అంటారు? 10 ఆజ్ఞల్లో ఉన్నది నిజమా? యేసు ప్రభు చేసింది నిజమా? ఏది నమ్మాలంటారు? యేసు ప్రభుది చేసేది నమ్మాలా? 10 కమాండ్స్లో ఉన్నది నమ్మాలా? చాలా యాక్టివ్గా ఉంది. 10 కమాండ్స్లో ఉన్నది నమ్మాలా? యేసు ప్రభు చేసేది నమ్మాలా అని అంటే రెండూ నమ్మాలి. ఎలా అంటే అదే మనం ఇప్పుడు ధ్యానిద్దాం. ముందు దేవుడు పెట్టిన రూల్స్ని వీళ్ళు క్రమక్రమంగా వేరే వాటిని యాడ్ చేస్తారు. దాంట్లో దేవుడు కొన్ని నియమాలు పాస్ చేస్తే దాంట్లో వీళ్ళకు ఇష్టం వచ్చినవి, దాంట్లో చెయ్యలేని మనుషులు మోపలేనటువంటి భారాలను పెట్టేశారు దాంట్లో. ఇప్పుడు